అందరికీ నమస్తే. కావలి నియోజకవర్గం మరియు జలదింగి మండల క్రీడాకారులకి మంచి గొప్ప అవకాశం. కావలి నియోజకవర్గ పరిధి మరియు జలదింగి మండల క్రీడాకారులకి మన కేసీఏ కావలి క్రికెట్ అసోసియేషన్ తరపు నుంచి టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నాము. ఈ టోర్నమెంటు మొదటి బహుమతిగా ₹1,00,000, రెండవ బహుమతిగా ₹50,000, మూడవ బహుమతిగా ₹25,000 మేము పెట్టడం జరిగింది. ఈ టోర్నమెంట్లో ఈ కావలి నియోజకవర్గం, కావలి పట్టణం కానీ, కావలి రూరల్ మండలం కానీ, అలాగే బిట్రగుంట, బోగోలు, అల్లూరు, దళిత మండలం సంబంధించినటువంటి క్రీడాకారులందరూ కూడా పాల్గొనవచ్చు. అలాగే జలదింగి మండలం కూడా మినహాయించి ఈరోజు జలదింగి మండలం కూడా యాడ్ చేయడం జరిగింది. ఈ మండలంలో ఉండే క్రీడాకారులందరూ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొనవచ్చు. ముఖ్యంగా క్రీడలు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో క్రీడలను ప్రోత్సహించాలని ఈ శాప్ గ్రౌండ్లో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు శాప్ గ్రౌండ్ని ఎన్నో సంవత్సరాలుగా ఈరోజు ఇలా వదిలేసిన పరిస్థితిలో ఈ కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు గెలుపొందగానే కావ్య కృష్ణారెడ్డి గారి పర్మిషన్ తీసుకొని ఈ శాప్ గ్రౌండ్ని ఈరోజు క్లీన్గా చేయించి ఈ గ్రౌండ్లో టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నాము. అలాగే ఈ టోర్నమెంట్కి కూడా తప్పకుండా ప్రతి ఒక్కరూ క్రీడాకారులు పాల్గొని ఈ టోర్నమెంట్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక్కడున్న ఈ కేసీఏ టోర్నమెంట్లో పాల్గొన్నటువంటి నిర్వాహకులందరూ కూడా కేసీఏ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలోనే ఈ టోర్నమెంట్ జరుగుతుంది. అలాగే తక్కువ టీముకు తీసుకొని చాలా ఒక వినూత్నంగా ఎక్కడ కూడా వివాదాలు లేకుండా క్రీడను ప్రోత్సహించాలని ఒక ఆలోచనతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క క్రీడాకారులు కూడా ఈ టోర్నమెంట్ను వినియోగించుకుని రాబోయే రోజుల్లో కేసీఏ క్రికెట్ టోర్నమెంట్ని ఇంకా ప్రతి ఇయర్ టోర్నమెంట్స్ పెడుతూ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని ఒక ఆలోచనతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ టోర్నమెంట్ నిర్వహించే ముఖ్య ఉద్దేశం ఏంటంటే కావలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఈ కమిటీ ద్వారానే రాబోయే రోజుల్లో ఈ కావలి పట్టణంలో టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని, అది క్రికెట్ కానీ, కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, బాల్ బ్యాడ్మింటన్ కానీ ఎలాంటి టోర్నమెంట్స్ అయినా కూడా కావలి క్రికెట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.